కొంచెం కూడా బుద్ధి లేదు. చెప్తుంటే వినిపించట్లా? బండి తీరా, వెనకెళ్ళు. అమ్మా, ఆ కొట్టుడు కాసేపు ఆపచ్చుగా. వయసు మీద పడింది, ఓ మూల కృష్ణారామ అంటూ కూర్చోకుండా ట్యూన్ చేస్తున్నావు. టక్కు 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 అని. సరిపోయింది. ఊరి నుంచి వచ్చి 2 నెలలు అవుతోంది. నీకు అప్పు కూడా ఉందంటున్నావు. వ్యాపారం నేర్చుకోవాలంటున్నావు తప్ప ఎప్పుడు నేర్చుకుంటావేంటి? తల పండిపోతుంది ఈ టైప్లో. 2-3 సార్లు స్పాట్కి వెళ్ళని అడిగితే వద్దని చెప్పి నన్ను అంటున్నారంటున్నా. నేను చెప్పానా? రేయ్ అన్నా, ఈరోజు ఇండు కూడా తీసుకుపోరా. సరే అన్న. ఆ పెట్టెలో ఉన్నది ఎంత విలువైందో మీకు తెలుసు కదా. వెళ్ళామా, పని పూర్తయిందా, వచ్చామా అన్నట్టు ఉండాలి. అర్థమైందా? అర్థమైందన్నా. నా పాటికి నేను గబాల్లో వెళ్ళిపోమన్నాను. తమరికి సినిమా, బీచ్ అని అపాయింట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా? అపాయింట్మెంట్స్? మీరు ఏమంటున్నారన్నా? భలే యాక్టింగ్ తమ్ముడు. కాచిగూడలో ఓ అమ్మాయికి లైన్ వేస్తున్నావట, నీ ఫ్రెండే చెప్పాడు. అది క్యాషువల్గా ఊరికి పిల్లని చూస్తాను. చూడడంతో ఆపేయకు, లైన్లో పెట్టేయి. ఇదే కరెక్ట్ ఏజ్. ఇంకో 4 ఏళ్ళు ఆగితే ఏమీ చెంచలేము. ఇప్పుడు ఆనందించదే కదా బుచ్చి. రేమా, అక్కడికి వచ్చేవాళ్ళకి ఖతర్నాక్ పార్టీ. నువ్వేం చేస్తావు అంటే స్ట్రైట్గా వెళ్ళి యూటర్న్ తీసుకొని రైట్ నేనేం చెప్తుంటే నువ్వేం చేస్తున్నావు? అలర్ట్గా ఉండాలి. కనిపించే తీరం తరిగేనా, దూరం దరి చేరే సమయం వరమై రానా, అందనిది అందం అందుకనే అందం అందరిలో తానే ఎంతో అందం. చెలియా తన కళ్ళు బలే ఉంటారా? అందులో ఏదో ఉంది బుచ్చి. ఒకవేళ తనకి మెడ్రాస్ అయ్యావో. రే, నువ్వెందుకు అనంతపురం నుంచి ఇక్కడికి వచ్చావు చెప్పరా అంటాను. స్మగ్లింగ్ చేసే డబ్బు సంపాదించాలని. ఏదో షేవింగ్ చేసుకోవాలంటే ఈజీగా చెప్పావు. స్మగ్లింగ్ రా, స్మగ్లింగ్. సరే, ఫ్రెండ్కి కష్టం, అప్పులు ఉన్నాయని నిన్ను ట్రాక్లో పెట్టి నేను లైఫ్ సెట్ చేద్దాం అనుకుంటే నువ్వు ఆ పిల్లని సెట్ చేస్తున్నావు. సరే వదిలే, నేను చెప్పింది జాగ్రత్తగా విను. స్మగ్లింగ్లో 3 లెవెల్స్ ఉన్నాయి. ఏంటా లెవెల్స్? గుడ్, చెప్తా అనుకో. ఇదే లెవెల్ 1, ఆపోజిట్ పార్టీని కన్ఫర్మ్ చేసుకోవడం. సరే పద. ఇదే లెవెల్ 2, కోడ్ వర్డ్ కన్ఫర్మేషన్. బొమ్మిడాల పులుసు వాసన అదర్సు. రాలేదురా. కోడ్ వర్డ్ రా. ఇవ్వు. ఏంటి ఏమెత్తుకుతున్నావు సార్? ఇంజిన్ ఏదో. త్వరగా చూడవయ్యా. ఏంటిది? స్టేషన్లో జాయిన్ అయిన మొదటి రోజే నాకేంటి కర్మ? యమగండం రాకముందే స్టేషన్కి వెళ్ళాలి. హలో. వీళ్ళ బాడీ లాంగ్వేజే తేడాగా ఉంది. క్యాచ్! డోర్ జామ్ అయిందయ్యా. ఇదే క్రిమినల్స్ మిమ్మల్ని పట్టుకోకుండా వదిలిపెట్టండి రా. నిన్న నేడు రాణి
ఎస్కేప్ అయితే ఆడేరా తప్పు దేశంలోన అందరూ నిన్న నేడు రాణిది రేపు పవర్ స్టార్ సూపర్ స్టార్ ఒబామా కోచమ్మ తప్పు దేశంలోన అందరూ షిప్పు నోట్ దిస్ పాయింట్ పెట్ట మర్చ ముద్ర అమ్మితే సూపర్ లక్ సొంత బుద్ధి లేకుండా తాళాడించే ఎర్రి షిప్పు చెప్పిందల్లా నిజమనుకుంటూ నమ్మేస్తుంది పిచ్చి షిప్పు జగ జంతర్ మంతర్ జాదూగా పంగాలే తో పంగానామాలే పక్కా నీ ఆస్తి పాస్తి కాజేస్తాడు కానీ చిక్కడంటే వాడే బ్లాక్ షీపు రే 2 బజ్జీలే దిక్కుమాల రే ఇట్రా మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే సార్ నా జ్ఞాపకం రావట్లేదు సార్ నా జ్ఞాపకం వచ్చింది. అవునా ఎక్కడ కనిపెట్టండి చూద్దాం. నేను చూడని క్రిమినల్స్ లేరే ఎలా మిస్ అయ్యాను గుర్తు రావట్లేదయ్యా. ఆ రోజు వాళ్ళని పట్టుకుందామని ట్రై చేసే బొక్క బోర్లా పడ్డారు. అరే కరెక్ట్గా చెప్పావయ్యా. అవును సార్. దేర్చుకో దమ్మేనికుంటే ఏడ్చుకో చేయలేకుంటే ఆపుకో నీ వల్లే అయితే జంపు అయితే గోవిందా బ్లాక్ షిప్. బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. పెట్టివ్వు. బ్లడీ క్రిమినల్స్ ఈ టైప్లో వస్తా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. అయిపోయారా సార్. థ్యాంక్ యూ సార్. అతరగొట్టావు మిస్టర్ నీలకంఠం. ఇట్స్ మై డ్యూటీ సార్. ఫస్ట్ టైం వాళ్ళు పట్టుకోపోయినప్పుడు రోడ్లో అలా బోల పడిపోయాను సార్. ఇదిగో చూడండి ఈ దెబ్బ అప్పుడు తగిలింది. సీ ద బ్లడీ క్రిమినల్స్ సార్. రేయ్ మీరు అంబర్పేట రామదాస్ గ్రూపేగా సార్? అవును సార్. చూసా మిస్టర్ నీలకంఠం, ఇది ఎంత విలువ ఉండొచ్చు సార్? మినిమం దీని ప్రైస్ చూసుకుంటే 3 లక్షలు ఉంటుంది అనుకుంటున్నాను సార్. చాలా పోయా, ఇవన్నీ పుష్యరాగం రాళ్ళు. 20,000 కూడా చెయ్యవు. అనవసరంగా వీళ్ళ పట్టుకొచ్చి. విషయం తెలియదు గమనుడు. రేయ్ మీ రామదాస్ కొన్న ఎక్స్పీరియన్స్కి ఏదైనా పెద్దది కొల్లగొట్టచ్చు కదా. ఎన్నిసార్లు నేను ఆడికి ఐడియా ఇచ్చాను. కొంచెం కూడా బుద్ధి లేదు వేసవికి. వీడెవడరా? సార్ మన టీంలో న్యూ ఎంట్రీ సార్. నువ్వే మందుకు సైడ్ డిష్వి, మళ్ళీ నీకో సైడ్ డిషా? ఇన్స్పెక్టర్ చెప్పాక ఎస్ఎం అని చూడాలి. మీరిద్దరు కొంచెం నవ్వడం ఆపుతారా? మీరు చేసే చిన్న లెవెల్ బిజినెస్ తెలుసు, కానీ ఇంత చిన్న లెవెల్ ఎక్స్పెక్ట్ చేయాలా? ఈ 10-15 వేల అనంతపూర్లో సంపాదించుకోలేనా? ఎందుకు మీతో పని చేయాలి? రే ఏంట్రా అన్నతో అలా మాడుతున్నావు? నాకున్న అప్పులకి మొత్తం 40 లక్షల రూపాయలు కావాలి. అది త్వరగా సంపాదించాలని మీ దగ్గర పని చేస్తున్నాను. నీ తొందరకు తగ్గట్టు మేము తైతకలాడలేం. పని ఇష్టం లేదంటే మూసుకొని పో. మీరు ఉండమన్నా ఇక్కడ ఎవరు ఉండబోయేది లేదు. కానీ బయలుదేరే ముందు ఒకటి చెప్పండి. 20 సంవత్సరాలుగా ఈ ఫీల్డ్లో ఉన్నారే, పెద్ద లెవెల్ ఏదైనా చేయడానికి మీలో విషయం ఉందా? మూసుకొని కూర్చోరా. ఎవరితో మాట్లాడుతున్నావు? నేను చూడని రేంజ్ అంటూ లేదురా. ఈ ఏరియాలో ఎవరైనా వెళ్ళాడుగు. నువ్వు అంటున్నావే డబ్బు, అది మూటల కొద్దీ తెచ్చేవాడిని. నాకే చెప్తున్నావా? డబ్బు అంట డబ్బు. ఆ డబ్బంతా ఎలా పోగొట్టుకున్నానో నాకే తెలియట్లేదు. రే ఆల్రెడీ నాకు 2 అటాక్స్ రా. ఇంకో అటాక్ వచ్చిందంటే టపా కట్టేయాల్సిందే. అయినా నేను ఎవరి కోసం పెద్ద లెవెల్లో చేయాలరా? 3 పూట్ల కడుపు నిండితే చాలు. కానీ మాకు కావాలి కదనా. ఏంట్రాడు మనతోనే ఉంటే ఇలా మాట్లాడని తప్పుగా అనుకోకనా. ఇన్ని రోజులు నీకోసమే కదా ఇదంతా చేసాం. ఈసారి మా ఇద్దరి కోసం పెద్ద లెవెల్ ఏదైనా చేద్దామన్నా. ఆ తర్వాత నేను అస్సలు అడగనన్నా. ఒక్కసారే కదా చేద్దామన్నా.
కూర్చో. ఎక్కిందంటే బ్రదర్ ఉంటారా? నువ్వు క్యాషువల్గా ఉండు, చూసుకున్నావు. హలో, ఇలా రండి. ఐఎమ్ దినేష్. తన పేరు అలైఖ్య. 2 నెలలుగా ఫాలో అవుతున్నారు కదా, మీకు తెలీదా ఏంటి? సరే, విషయానికి వద్దాం. ఇన్ని రోజులుగా తనని మీట్ అయి ఉండొచ్చు, మాట్లాడుండొచ్చు, తను పెళ్లి చేసుకోవాలని ఆశపడి ఉండొచ్చు. అదేం పెద్ద తప్పు కాదు. కానీ విషయం ఏంటంటే, పోయిన శుక్రవారం మా ఇద్దరికి ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయింది. అర్థమైందా? సో ఇక మీదట తొలి ప్రేమ సినిమాలో పవన్ కళ్యాణ్లా దీనంగా చూసినా, లేక మురారి సినిమాలో మహేష్ బాబులా రొమాంటిక్గా చూసినా, నేను యాక్షన్లోకి దిగాల్సి ఉంటుంది. పడేసావుగా, మూసుకొని పోరా. నీ కొంత నేను వెళ్ళలేదు. నా కోసం ఒకసారి మాట్లాడు, అది చాలు నాకు. సరే, ఫస్ట్లో కదా అలాగే ఉండదు. ఫోన్ సెట్ అయిపోతుంది.